హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సెర్చ్ బార్లో వచ్చేసి ssc.gov.in కొట్టండి. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి లాగిన్ ఆర్ రిజిస్టర్ నౌ అని అడుగుతుంది. మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ కొట్టి కంటిన్యూ చేయండి, లేదంటే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి న్యూ క్యాండిడేట్ 1 టైం రిజిస్ట్రేషన్ ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఎస్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్, ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేము యాజ్ పర్ సర్టిఫికెట్లో ఉన్న విధంగా ఇవ్వండి. కింద వచ్చేసి వెరిఫై క్యాండిడేట్ నేము మరొకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ మళ్ళొకసారి ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. సర్టిఫికెట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. వెరిఫై ఫాదర్ నేమ్. మదర్ నేమ్ ఎంటర్ చేయండి. సర్టిఫికెట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. వెరిఫై మదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మళ్ళొకసారి వెరిఫై రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళొకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మరొకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తరువాత వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. కాపీ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాప్చాను ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. తర్వాత న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఆన్సర్ను కూడా సెలెక్ట్ చేసుకోండి. తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా ఇందాక క్రియేట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్లో వచ్చేసి కేటగిరీలో మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వండి, పుట్టుమచ్చలు. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అడుగుతుంది. అగ్రీ మీద టిక్ చేసి డిక్లేర్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ 10th మెమోలో పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఇవ్వండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఎగ్జామ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి.
స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టులు సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడేమో లైవ్ ఫోటో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి. లైవ్ క్యాప్చర్ కొంచెం టైం పడుతుంది, అందుకని కాస్త ఫార్వర్డ్ చేద్దాం. సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ విధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.